మరొకసారి సాయంకాల వేళ దేవుని నామాన్ని సన్నిధించుటకు చేరుకున్నటువంటి మనము ధన్యులం. హల్లెలూయా. ఎందరికో ఈ భాగ్యం లేదు, ఆయన సన్నిధిలో గడిపేటటువంటి భాగ్యం లేదు. నీ సన్నిధానంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అనే లేఖనము తెలియజేస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రములు తండ్రి. మరొకసారి ఈ 4 రోజుల సువార్త అయా, మరొకసారి ఈ యొక్క కార్యక్రమాలను బట్టి, ఉపవాస సభల్ని బట్టి మీకు స్తోత్రం. దయగల తండ్రి, మీ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం పరిపూర్ణమైనది. మరొకసారి సాయంకాల కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. దయగల తండ్రి, మీ ఆత్మచేత దర్శించండి. మీకు స్తోత్రాలు. సకల కొంచెం ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నతను అందరి మీద కుమ్మరించండి. మా స్తుతులు మీరు అంగీకరించండి. మీకు స్తోత్రాలు అయా. వాక్యము చేత నన్ను మమ్మల్ని మీరు దర్శించి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకుంటారు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్ర. ఈ పాటలు పాడుతూ మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా, నీవు మారని దీపమై నా హృదయ కోరలపై దీపాల తోరణమై నా హృదయ కోరలపై దీపాల తోరణమై వేశావు పండుగా, వేశావు పండుగా, వెలిగావు నిండుగా. నీవు వెలిగించిన దీపము, నీవు
దేవునికి స్తోత్రం. నిన్ను తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా,
దైవజనులు ఓట్రాయ్ గారు రాసిన పాట పాడదాం. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెగటాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంతా వెతలాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంతా వెతలాయెను. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము నిరీక్షణమయ్యా మనదాలనయ్యా, నే బ్రతుకుటే నీ ఘనత కోసమయ్యా. నిన్ను నిరీక్షణమయ్యా మనదాలనయ్యా, నే బ్రతుకుటే నీ ఘనత కోసమయ్యా. నాకున్న సేవను నీవే యేసయ్యా,
అది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి వాయిస్ చెక్ చేసుకోండి, కొంచెం క్లియర్గా ఉందా, అది కనెక్ట్ అయిందా లేదు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. మరొకసారి సాయంకాల వేళ 50 రోజుల ఉపవాస దీక్షలు తన దేవుడు ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఇచ్చిన ప్రేరణను బట్టి కొనసాగించుటకు ఇంతకాలము దేవుడు చెప్పినటువంటి తన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ ముగింపు కార్యక్రమాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి తన మాటల్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ఇజ్ ఇట్ క్లియర్ వాయిస్? The book of Revelation, chapter 22, verse 12. The book of Revelation, chapter 22, verse 12. ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగంలో 3 ప్రత్యేకమైన కార్యక్రమాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి కార్యక్రమం ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను. జీసస్ విల్ కమ్ వెరీ సూన్. ఇది మొదటి విషయం. యేసు ప్రభుల వారి లోకానికి వస్తాడా అనే ప్రశ్న ఎంతోమందికి ఉన్నది. దానికి మొదటి జవాబు ఏంటంటే 100% విల్ కమ్ బ్యాక్. దాంట్లో రవ్వంతా కూడా సందేహము అవసరము లేదు. ఖచ్చితంగా యేసు ప్రభు లోకానికి వస్తాడు రెండవసారి. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సెకండ్ కమింగ్ ఆల్సో. ఈరోజు మనము దర్శనం నెరవేరే కొరకు వెయిట్ చేస్తున్నాం, కుదురుబాటు కొరకు వెయిట్ చేస్తున్నాం, తర్వాత ఉద్యోగం కొరకు వెయిట్ చేస్తున్నాం. వీఆర్ వెయిట్ అండ్ సీ సో మెనీ థింగ్స్. మనము వేచి ఉండి చూడాల్సినటువంటి అనేక కార్యక్రమాల్లో ఒకటి ఏంటంటే యేసు ప్రభు యొక్క రాకడ, మొదటిది. రెండవది ఏంటంటే, మనుషులు చేస్తున్నటువంటి క్రియలు కొన్ని ఉన్నాయి, రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి అవి వస్తాయి. చాలామందికి ఈ విషయంలో సరైన క్లారిటీ లేదు. క్రీస్తు సింహాసనం ముందు నిలబడ్డప్పుడు తీర్పు దినాన దేవుడు మనకు ఏ విషయంలో ఎక్కడుగుతాడు ఆయన దాని మీద సరైన అవగాహన లేదు. చాలామందికి మనము మరి ఎన్నో తలంపులు కలిగి ఉంటాం. మరి ప్రతిదానికి దేవుడు లెక్క చెప్పాలి. మనం బ్రదర్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డైలీ యాటిట్యూడ్. ఒక స్త్రీని మోహపు చూపులతో చూసేవాడు తప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసినంత సమానం కదా, నువ్వు దేవుని లెక్క చెప్పుకోవా అనే ప్రసంగాలు చేస్తారు ఆవేశంలో. అంటే మోహపు చూపులు చూసిన ఆ క్రియను బట్టి, ఆ మోహపు చూపులు చూసేటటువంటి ప్రక్రియ పురుషులకు మాత్రమే అప్లై అవుతుంది. స్త్రీలు మోహపు చూపు చూడరా? స్త్రీలకు మోహం లేదా? మరి వాళ్ళు ఏం చూస్తారు? మోహపు చూపు. ఇప్పుడు ఆడల్లో ముఖం చూస్తున్నాడు మొగోడు, మరి ఆడళ్ళు ఏం చూస్తారు మొగోళ్ళకి? అది కూడా మాట్లాడాలి. దాని వెనకాల ఉన్నటువంటి ప్రచండమైన ప్రత్యక్షత వేరు. సో భౌతిక సంబంధంగా మనకు అది మొగోళ్ళకు మాత్రం అప్లై అయ్యేటటువంటి విషయము కాదు. సో కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడు మనకు ఎన్నో తలంపులు మన మనసులోనికి వస్తాయి. ఈ వస్తున్న తలంపుల్లో కొన్ని దేవుని ఉంటాయి, కొన్ని దుష్టుని ద్వారా కూడా కలుగుతాయి. కాబట్టి మన తలంపుల్ని బట్టి మనకు తీర్పు ఉండదు. మన తలంపుల్లో ఏం కలిగి ఉన్నామనే దాన్ని బట్టి తీర్పు ఉండదు, కానీ మన డీడ్స్ని బట్టి తీర్పు ఉంటుంది. ఏదైతే మనం ప్రాక్టికల్ లైఫ్లో చేస్తున్నామో ఇట్ విల్ బి గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా కావచ్చు. అయితే వాటిని బట్టి మనము లెక్క చెప్పుకుంటామనే విషయాన్ని పౌలు చాలాసార్లు జ్ఞాపకం చేస్తాడు కదా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఏమంటాడు? ద బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 5 verse 10. ఏంటండి? వాట్ ఎవర్ యూ మే బి డన్ యువర్ ఫిజికల్ బాడీ. ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్లు ధైర్యము కలిగి 10వ వచనంలో, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే
మనము దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షము కావలయును. మనమందరం కూడా వి విల్ ఫేస్ ద సిచ్యువేషన్, వి విల్ ఫేస్ ద జడ్జ్మెంట్ డే. నువ్వు ఏ రీతిగా లోకంలో క్రియలు చేసి వచ్చావు ఏంటండి? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులని వ్రాయము. నిజమే, వారు తమ క్రియలు పనులు మాని ఏంటండి, వారు తమ ప్రయాసములు మాని వారి క్రియలు వారి వెంట పోతాయి. క్రియలు ఎక్కడవో గాల్లో కలిసిపో క్రియలు. లోకంలో ఒక్కొక్కడు ఒక్కో విషయం చెప్పిండు. ద డాక్ట్రిన్ ఆఫ్ కర్మ అనేది ఒకటి ఉంది. కర్మ సిద్ధాంతం, మనం చేస్తున్న క్రియలను బట్టి భూమి మీదనే మనకు మళ్ళీ జన్మ దొరుకుతుందని నమ్మేటటువంటి ఒక సిద్ధాంతం ఉన్నది. మనం చేస్తున్నటువంటి క్రియల్ని బట్టి మనం నీచ జన్మ జన్మిస్తామని ఒక సిద్ధాంతం ఉన్నది. ద డాక్ట్రిన్ ఆఫ్ కర్మ. తర్వాత బుద్ధులది ఒక సిద్ధాంతం ఉంది. బౌద్ధిజం యొక్క సిద్ధాంతం ఏంటంటే ద డాక్ట్రిన్ ఆఫ్ నిర్వాణ అన్నారు. అంటే మనిషి బతికినంత కాలం మంచిగా బతకాలి, సాటి మనిషికి అన్యాయం చేయదు. మరి మంచి చెడ్డలు అవతల మనకు తెలియదు, అవతల ఇంకో లైఫ్ ఉందని మనం అనుకోలేము. లేదు, ఇచ్చింది ఒకటే లైఫ్ మనిషికి దేవుడు ఇచ్చింది. దేవుడు ఇచ్చింది అసలు దేవుడు లేదంటారు వాడు. ఇది ఒకటే లైఫ్ కాబట్టి నువ్వు మంచిగా బతికితే చెడ్డ బతికితే అనేది ఏం నిర్ణయాలు లేవు బాబు. తర్వాత చచ్చిపోయిన తర్వాత నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ద డాక్ట్రిన్ ఆఫ్ నిర్వాణ అని ఒకటి. తర్వాత ఇస్లాం డాక్ట్రిన్ ఉంది, ద డాక్ట్రిన్ ఆఫ్ ఇస్లాం. ఏం చెప్తుందంటే ఒక మనిషి మంచిగా బతికితే భూమి మీద మంచి క్రియలు ఎక్కువ ఉంటే వాడు పరలోకం పోతాడు, చెడ్డ క్రియలు ఎక్కువ ఉంటే నరకానికి పోతాడు అనేది వారి యొక్క సిద్ధాంతం. కాబట్టి మంచి క్రియలు ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి? చెడ్డ క్రియల్ని అల్లా మియా ముజే మాఫ్ కరో అని చెప్పేసి దువా చేయాలని వాళ్ళు చెప్తారు. అది ద డాక్ట్రిన్ ఆఫ్ ఇస్లాం. తర్వాత ద డాక్ట్రిన్ ఆఫ్ షింటోయిజం అనేది ఒకటి. ప్రపంచంలో చాలామంది అది కూడా ఫాలో అవుతున్నారు. ద డాక్ట్రిన్ ఆఫ్ షింటో అని కొడితే మీకు గూగుల్ వచ్చేస్తుంది. వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ అక్కడ ఇంకో స్థలంలో ఉంటారు, వారికి ఏమైనా అవసరం ఉంటే మనం ఇక్కడ నుంచి పంపించవచ్చు అనేది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు అవసరం ఉందనుకో, ఈ భూమి మీద మనం ఒక కారు వాళ్ళకి పంపించాలంటే ఎట్లా పంపిస్తారంటే వాళ్ళు పేపర్తో అట్టతో ఒక కారును తయారు చేసి ఆ కారును ఆడబెట్టి పుల్లగీసి తలగబెట్టేస్తారు. ఇక్కడ బూడిదైనటువంటి ఆ కారు అక్కడ వాళ్ళకు ప్రత్యక్షం అవుతుందని వాళ్ళు నమ్ముతారు. మరి ఎక్కడి నుంచి ప్రత్యక్షమైంది, ఎక్కడి నుంచి పోయింది, అది ఏ షోరూంలోకి వెళ్ళి మాయమైందో చెప్పరు. ద డాక్ట్రిన్ ఆఫ్ షింటో. ఈ లోకంలో చాలా రకాల సిద్ధాంతాలు మరణమును గురించి ఉన్నాయి, తర్వాత లైఫ్ గురించి ఉన్నాయి. అయితే యేసు ప్రభుల వారు కూడా మరి అంతం గురించి బైబిల్లో మాట్లాడిండు, మరణం గురించి మాట్లాడిండు. అంతేకాదు తర్వాత క్రియల గురించి కూడా మాట్లాడుతున్నాడు. వాని క్రియల చొప్పున ఏంటండి ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము. యేసుప్రభు ఒక సందర్భంలో మరి పనులు చేస్తున్నటువంటి వారిని చూస్తాడు. ఒకడు దినమంతా పని చేస్తుంటాడు, ఒకడేమో కొద్దిసేపే పని చేస్తూ ఉంటాడు కదా. ఆ మాటలు మీరు గమనించాలి. ఒకడు కొద్దిసేపు పని చేసినా వానికంతే జీతం ఇస్తున్నాడు, ఒకడు దినమంతా పని చేసినా వానికంతే జీతము ఇస్తున్నాడు కదా. దయచేసి మత్తయి సువార్త మత్తయిలో ఉందా 14వ వచనం, 20వ అధ్యాయం 14వ వచనమా ఏమంటుండే ఇక్కడ? నీవు నీ సొమ్ము తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడమవారికి కూడా ఇచ్చుటకు నాకు ఇష్టమే. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుటకు న్యాయము కదా. నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారును కడపటివారు అగుదర. నేను ఏంటంటే అక్కడ కూలి గురించి మాట్లాడతాడు. ఆ అధ్యాయం అంతా పైనుంచి ఏం గురించి మాట్లాడుతున్నాడు? దేనారము, ఒక దినము పనిచేసిన వానికి 10వ వచనంలో మొదట వచ్చి తక్కువ ఏంటంటే మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకున్నారు, కానీ వారికిని ఒక్కొక్క దేనారము చొప్పున దొరికాను. మొదట వచ్చిన వారికి, కడమ వచ్చిన వారికి. అంటే అర్థమైందంటే ఇప్పుడు మొదటి వారంటే అర్థమైందంటే అపోస్తలులు, మొదటి వారంటే హతసాక్షులు, మొదటి వారంటే ప్రభు నామం నిమిత్తము ఈ లోకం మీద రక్తం గార్చిన వారు మొదటివారు.
కడమవారి మనం చేస్తున్న పని తక్కువ, మన ఆయుష్కాలం తక్కువ, వారి ఆయుష్కాలం ఎక్కువ. ఏంటంటే ఆదాము ఎంతకాలం బతికిండు? 930 సంవత్సరములు ఆదాము జీవించాడు. మరి మనము ఏంటండి, వాళ్ళు చేసిన పని ఎక్కువ ఉంది, వాళ్ళ కాల పరిధి ఎక్కువ ఉంది. మనం కొంతసేపు పని చేస్తున్నాం. మన ఆయుష్కాలం 60 సంవత్సరంలో అధిక బలం ఉన్న ఎడల 70 ఏళ్ళు అన్నాడు. అయినను వాటి వైభవం ఆయాసము. అయినా మరి ఈ 60 సంవత్సరాల జీవితంలో మనం రక్షింపబడితే 30 ఏళ్ళకైతే 20 ఏళ్ళకైతే మనం సేవ చేసేది కొంతనే. అయినా మనకు కూడా వారికి ఇచ్చినంత దేనారం, వారికి ఇచ్చినంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ అంటున్నాడు వాని పనిని బట్టి ఏంటండి, దేవుని సన్నిధానంలో ప్రతిఫలం ఏ రీతిగా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా మనం చేస్తున్న పనిని బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది అనేది ఒక లైన్ ఉంది. కానీ కొన్ని విషయాలు మాత్రం అది వర్తించదు. 28వ కీర్తనలో మనం గమనించినట్లయితే 4వ వచనం చూడండి ఒకసారి. వారి క్రియలను బట్టి ఏంటండి, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము, వారికి తగిన ఫలమేము. ప్రభువా, వాళ్ళు దుష్టులయ్యా, నీ పని కొరకు వాళ్ళు ఆటంకం చేస్తున్నారు. పగతీక్షణ నా పనిని సెలవిచ్చావు కదా, ఉగ్రత నీ ఆధీనమందు ఉన్నది కదా, కాబట్టి నువ్వు వానికి ప్రతిఫలమేము. దేవుని బిడ్డలారా, మరి పని చేయక భక్తిహీనుడు సగా నీతిమంతుని అందు విశ్వాసం ఉంచువని అని అంటాడు పౌలు. కొన్ని విషయాల్లో మన పని చేయదు. ఇప్పుడు రక్షణ అనేటటువంటి ఒక భాగ్యం మనకు దొరికింది, ఒక ఆశీర్వాదం మనకు దొరికింది. దాంట్లో మన పని ఏమున్నది, మన పాత్ర ఏమున్నది? పని చేయక భక్తిహీనుడు సహా నీతిమంతునిగా తీర్చువాని అని అంటాడు. అంటే మనం ఏ పని చేయకపోయినా జస్ట్ బికాస్ ఆఫ్ బిలీవ్నెస్, మనం కేవలము యేసునందు విశ్వాసం ఉంచిన ఒకే ఒక కార్యక్రమాన్ని బట్టి మనం ఏ పని చేయకపోయినా మనకు దేవుడు నీతిమంతులుగా మారుస్తున్నాడు. కానీ మిగతా అన్ని కార్యక్రమాలను నువ్వు పని చేయాలి. రేపు పరలోకరాజు ఇప్పుడు భూమి మీదనే మనిషి పని చేయకపోతే మన దగ్గర డబ్బులు ఉంటాయా? ప్రతివాడు ఏదో ఒక పని చేసుకొని బతకవాలని అంటాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. ప్రతివాడు ఏంటండి, బతకడానికి ఒక పని ఎట్లయితే చేస్తున్నారో కదా, బ్రతకడానికి పని చేయాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక దయచేసి 3వ అధ్యాయము 11వ వచనంలో, మీలో కొందరు ఏ పని చేయక, వీడు ఏం పని వాడలేదు, వీనికి ఏం లేదు, మళ్ళీ వీనికి గెలుకుందాం వానికి గెలుకుందాం అని అనుకుని ఉన్నారంటారు సంఘంలో. ఆడేం పని చేయడు. పని చేయకపోగా వాడికి ఎక్కడి నుంచో తిండి వస్తున్నది, తింటున్నాడు. వానికి గెలుకుందా వీనికి గెలుకుందా అని పరుల జోలికి పోవచ్చు, వాని మీద నిందలు వేస్తూ కొందరికి అదే పని ఉంటుందండి. నిజంగా ఏం పని ఉండదు, ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడే పనే ఉంటుంది వారికి. అటువంటి వాళ్ళు మొదటి శతాబ్దంలో ఉన్నారంట కదా. వాళ్ళు ఏం చేయాలంట, వాళ్ళు అక్రమంగా నడుచుకుంటున్నారు. కాబట్టి 12వ వచనంలో, అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారికి ఆజ్ఞపూర్వకంగా హెచ్చరిస్తున్నాం. ప్రతివాడు పని చేయాలి. మన పని మన కొరకు బ్రతికే పని కాకుండా మనము వేరేల గురించి కూడా కొన్నిసార్లు పని చేయమంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఏమంటాడు, 2వ అధ్యాయము 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు. ఏంటండి, ఇప్పుడు నాకు విచిత్రం అనిపిస్తుంది, ఒకడు భక్తి సాధన ఎప్పుడు చేస్తారు చెప్పండి? నీవు ఈ లోకంలో ఏదో ఒక పని, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఇల్లు కట్టిండు అనుకో, ఉదాహరణకు ఇల్లు కట్టిండు, ఇల్లు కొరకు అప్పు చేసిండు. అప్పు చేసి ఇల్లు కట్టిన తర్వాత మొదటి విషయం ఏంటంటే, యేసురావు అన్న నీ ధనం ఎక్కడ ఉందో అక్కడ నీ హృదయం అంతా. ఒక వ్యక్తి మన మినిస్టర్లోకి వెళ్ళిపోయాడు. ఆయన నాతో అన్న మాట ఏంటంటే, పాస్టర్ గారు నేను ఇల్లు కట్టకపోతే డబ్బులతో మెత్త కొట్టుకొని నెత్తికింద తీసుకొని పండుకుంటుంటే నేను అన్నియానం డబ్బులు నా దగ్గర ఉండే, అన్ని ఇల్లుకి అయిపోయినాయి అని ఇక ప్రాణం అంతా ఇల్లు మీదనే. ఈ పక్క ఏమన్నా అక్కడ ఆ మూలకి ఏమన్నా బండి తగిలిందా రోడ్డు పుట్టి పెట్టేటప్పుడు, ఈ మూలకి ఏమైనా గీత పడ్డదా, అక్కడేమన్నా నీళ్ళు కడుతున్నాయా, ఇక్కడేమైనా పాలు కడుతున్నాయా, అక్కడేమైనా సీలింగ్ కొంచెం పదన వస్తుందా? ఎందుకంటే డబ్బులన్నీ అక్కడ పెట్టేసిండు. జర్రేమన్నా కింద పడంగానే బండ వాలిగిపోయిందా? నా పాయింట్ ఏంటంటే, ఉన్న ధనమంతా నువ్వు ఇల్లు మీద ఇన్వెస్ట్ చేసి ఇంకా దాని కొరకు అప్పు చేసి ఈ అప్పు తెంపడానికి ఏంటండి, ఇక నీ మనసంతా ఎట్లా అప్పు తెంపాలి, ఎట్లా ఇల్లుని కాపాడుకోవాలి, ఎట్లా దీని మీద ఎప్పుడు ప్రభువును ఆత్మతో సతంతో ఆరాధిస్తుంది. ఎంతోమంది నాకు తెలిసి ఇల్లు మీద లోన్ తీసుకొని 30 ఏళ్ళు 40 ఏళ్ళు కట్టుకుంటూ పోవాలి.
వాడికి నెమ్మది ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు వాడు పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుని సేవించగలుగుతాడు? దేవుని కొరకు ఇంకా ఎప్పుడు పని చేస్తాడు చెప్పండి? మరి దేవుని కొరకు పని చేద్దామనే మూమెంటు జీలు అంతా పుట్టుకొచ్చినప్పుడల్లా శరీరము బలహీనమైపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు శాతాన పరిస్థితిలో గోడకు బల్లెత్తుకున్నట్టు బెడ్ మీద వండుకొని దేవుని కొరకు ఏదో చేద్దాం, అక్కడ ఊగిపోతే లాభం ఏంది? నీ విలువైన ఆయుష్కాలము, విలువైన యవన కాలము, విలువైనటువంటి నీ యొక్క కౌరవ దశ అంతా కూడా నీవేమో దేనికి ఇచ్చినావు? నీ సంపదనల కొరకు, నీ ఇల్లు కట్టడానికి, నీ పిల్లలను సెటిల్ చేయడానికి. ఆవిటికిచ్చి ముసలోళ్ళ శాతగాని టైంలో కింద పడి దేవా ఇప్పుడు నీ పని కొరకు నన్ను వాడుకోండి, ఏడవ వాడుకొని కన్నా దేవునికి ఇప్పుడు అడగడానికన్నా మనకు ఏమంటారు దాన్ని? లేకపోయినా మరి దేవునికన్నా ఉంటుంది కదా, అరే నేను వీడు అసలైన యవ్వన జీవితాన్ని లోకానికి అంకితం చేసినాడు, ఈ లోకంలో పని బట్టలకు అంకితం చేసినాడు. ఇప్పుడేమో బలమంతా ఉడిగిపోయిన తర్వాత ఎక్కడ ప్రభుత్వం వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత పనిచేయడు విడిగా అయిపోయింది, వీడి సర్వీస్ అని పక్కకు పడేసిన తర్వాత, ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ అంతా పక్కకు పడేసిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తుకొస్తారు కొందరికి. ఏంటంటే ఎంతమంది మొన్న ఒక ఎంప్లాయీస్, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ హైదరాబాద్లో రోడ్డు మీద పడ్డారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంట్లోకి వెళ్ళి కొడుకులే. ఎందుకంటే కారణాలు ఏమంటే వాడికి వచ్చిన పింఛన్ ఇవ్వలేదు, కొన్ని నెలల పింఛన్ ఇవ్వలేదంట. ఆ పెన్షన్ ఇవ్వనందుకు ఇంట్లోకి వెళ్ళగొట్టిరు, ట్యాంక్ బండి మీద వచ్చి వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారు. మా కొడుకుల కొరకు మేము కోట్ల ఆస్తి సమకూర్చినామయ్యా, నాకు ఉద్యోగం ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము, కష్టపడి నేను 40 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సేవ చేసిన, పైసా కూడా పెట్టి పెద్ద బిల్డింగ్ హైదరాబాద్లో కట్టిన, ఏం లాభం? ఆ పనికి నీకేమన్నా బహుమానం? నీ కొడుకే చెప్పాయి, నీ కొడుకే నేను తన్ని ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టేసాను. మరి అదే నీ విలువైన టైము. దేవుని పని దేవుడు అటు తృణీకరించేవాడా? దేవుడు అటు ఇంటికి వెళ్ళగొడతాడా? దేవుని బిడ్డలారా, వాని పనిని బట్టి దేవుడు ప్రతి వానికి ఏమి ఇస్తున్నాడు అనమాట? జీతం ఇవ్వబోతున్నాడు. కొంతమందికి నష్టం కలుగుతుందంట కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నష్టం కలుగుచున్నది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక బంగారము వెండి వెలగల రాళ్ళు కట్టిన ఎడల వాని పని కనబడును, అది అగ్ని చేత ఏంటంటే దేవుడు మరియు వాని పని అగ్నియే పరీక్షించును. నిలిచిన ఎడల కాల్చివేయబడిన వానికి నష్టం కలుగుతుందంట. ఏంటంటే ఇప్పుడు ఈ లోకంలో ఒకరి పనిని బట్టి జరిగే నష్టమేమి ఉండదు. వాడు ఏదైనా ప్రయోజనకరమైన పని చేస్తే కొంతకాలం అన్న కొంతమందిగానే ఉపయోగపడుతుంది అది. కానీ దేవుని సేవలో, దేవుని యొక్క పరిచర్యలో కొంతమంది పని చేస్తున్నారు, కానీ నష్టపోయే పని చేస్తున్నారు, న్యాయపీఠం ముందు సిగ్గుపడే పని చేస్తున్నారు. ఏంటంటే వాని పని కాల్చివేయబడిన ఎడల. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము దేవుని పనిలో ఉన్నాం. వీఆర్ ద కోలేబర్ ఆఫ్ గాడ్. మేము దేవుని జత పనివారం. యేసుప్రభు అంటాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నాను. మన పని కాలిపోతుందండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొంతమంది దేవుని పేరు మీద, మా దగ్గర జహీరాబాద్ ప్రాంతంలో ఒక ఓతిబి అని ఒక ఊరు ఉంటుంది. ఓతిబి అని ఒక వ్యక్తి ఉండే. ఆయన సేవకుడు కాదు, ఏం కాదు. కాకపోతే కొన్ని అవకాశాలు వచ్చి కొంతమంది ఫారినర్స్ పరిచయం అయ్యారు. ఫారినర్స్తో పరిచయం అయ్యి, ఐఆమ్ ఆల్సో డూయింగ్ గ్రేట్ మినిస్ట్రీ బ్రదర్, ఐఆమ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తూ ఉన్నా అని ఇక్కడక్కడ చర్చిల దగ్గర పోయి ఫోటోలు దించుకొని వీళ్ళందరూ నేనే నడిపిస్తున్నా, వీళ్ళందరూ నేనే పెంచుతున్నా అని చెప్పేసి డబ్బులు తీసుకొని పెద్ద ఇల్లు కట్టిండు. ఏంటండి ఇప్పుడు వానికి ఏమన్నా దేవుడు బహుమానం ఇస్తాడా? దేవుని యొక్క పేరును బట్టి, దేవుని నామాన్ని బట్టి అందినంత వరకు డబ్బులు గుంజుకునేటువంటి ఒక భ్రష్టుడు మన దగ్గర కూడా ఉండే. అబద్ధకాలంలో అయ్యగారి మీద వచ్చినటువంటి వ్యతిరేకత వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వాడు ఎక్కడ మీటింగ్ పెట్టినా డబ్బులు అడుగుతుండే విశ్వాసం దగ్గర. నా కారు కొని నేను సేవ చేస్తూ ఉన్నా, నాకు తిరగడానికి చాలా కష్టం అవుతూ ఉన్నది అని వాడు మాటలు చెప్పి మస్తు నష్టం. పని అది
దేవుడు మెచ్చుకునే పని కాదు. అరే భయ్ నువ్వు పని చేయి. పౌలు అంటాడు, నేనే మీ నిమిత్తము పని చేస్తా, మీ కొరకు నేనేం చేస్తా, ఆస్తిని సమకూరుస్తాను, మీరు కాదంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను చేస్తున్న పనికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మన పనిని బట్టి రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు బలానమ్మకమైన మంచి దాసులు అనే పిలుపు మనం అందుకుంటాం. ఆ 2 పిలుపులు ఉంటాయి. అడిగిన తర్వాత 2 ప్రత్యేకమైన పిలుపులు ఉంటాయి. ఒకటేమో బలనమ్మకమైన మంచి దాసుడా, నువ్వు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటావు కాబట్టి నువ్వు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండమని దేవుడు నీకు రాజ్యం ఇవ్వబోతున్నాడు. సిగ్గుపడక్కర్లేని పనివానిగా నేను నిలబెట్టబోతున్నాడు. అర్హమైన పాత్రగా నేను వాడుకోబోతున్నాడు. అక్కడ నీకు జీతం ఇవ్వబోతున్నాడు పరలోక రాజ్యంలో. అక్కడ కూడా ధనం ఉన్నది. పరలోక రాజ్యంలో కరెన్సీ ఉంది, చాలామంది తెలియదు. అక్కడ కూడా డబ్బు ఉంది. అక్కడ కూడా వర్తక వ్యాపారాలు చేసేటువంటి ప్రక్రియ ఉంది. పరలోక రాజ్యంలో వ్యాపారాలు ఉన్నాయి. ఏం వ్యాపారాలు మనకు తెలియదు, కానీ వ్యాపారం ఉంది. మొట్టమొదటి సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త సాతాన్. ఏజ్కేల్ గ్రంథంలో వారిని కూడా చెప్పాడు, ఎంత అద్భుతంగా వ్యాపారం చేశావు, ఎంత అద్భుతంగా డబ్బు సమకూర్చుకున్నావు. రేపు పరలోక రాజ్యం పోయిన తర్వాత దేవుడు మనకు భూమి మీద చేసినటువంటి పనికి బట్టి ఆడ మనకి ఏమి ఇవ్వబోతున్నాడు, జీతము ఇవ్వబోతున్నాడు. ఏంటండి, కాబట్టి మనం సిగ్గుపడక్కర్లేని పనివారిగా నిలబడతామా, బలనమ్మకమైన మంచి దాసుడు అనేటటువంటి ఆ సాక్ష్యం మనం పొందుకుంటామా లేదా? ఇంకో దగ్గర ఏమంటాడు, ప్రభువా ప్రభువా అని మీరు నన్నేలా పిలుచుచున్నారు. ఏంటండి, 7వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనంలో 21వ వచనంలో ఏమన్నాడు, ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడు చేరడు కానీ పరలోక రాజ్యంలో చేరుతాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున నీ నామమున ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ. ఏంటంటే వీళ్ళు చేసిన సేవలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. దయ్యాలను వెళ్ళగొట్టారు, దేవుని పేరున ప్రవచించారు, అద్భుతాలు చేశారు. కానీ దేవుని యొక్క లిస్టులో వాళ్ళ పేర్లు లేవు, దేవుడి ప్రణాళికలో వాళ్ళ పేర్లు లేవు. భూమి మీదనేమో చాలా పేరు ఉంది వారికి, అద్భుతాలు చేస్తున్న పేరు. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి పేరు తెలియదండి. క్రైస్తవ సమాజంలో తెలియని ఉంటారా? శ్యామ్ కిషోర్ గారి పేరు తెలియని ఉంటారా? అందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళ ద్వారా ఆ విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి. భూమి మీద ఒక వ్యక్తి ద్వారా 4 అద్భుతాలు జరిగితే అందరికీ తెలుస్తుంది. కానీ పరలోక రాజ్యంలో అద్భుతాల మీద బేసయ్య అని పేరు అక్కడ రాయబడి ఉండదు. దేవుని చిత్తానుసారమైన సేవను బట్టి మన పేరు అక్కడ రాయబడి ఉంటుంది. మనం చేస్తున్న పనిలో గమనించుకోవాలి, మనం చేస్తున్న పనిలో ఎంత దేవుని చిత్తానుసారమైన పని మనం చేస్తున్నాం. ఈరోజు నేను చేస్తున్న ఈ పని, ఈరోజు నేను చేస్తున్న ఈ ప్రార్థన, నేను చేస్తున్న ఈ సేవ, నేను ప్రభు కొరకు నష్టపోతున్నటువంటి ఈ నష్టం భూమి మీద, ఈరోజు ప్రభు నిమిత్తం నేను అవమానాల పాలవుతున్నా, నిందల పాలవుతున్నా, ప్రభు నిమిత్తం శ్రమల పాలవుతున్నా, నేను ఒక పనిలో ఉన్నాను. అంటే నేను మొదటిసారి మా ఊరికి పోయినప్పుడు ఒక బ్రదర్ వచ్చాడు. ఏం పని చేస్తున్నావు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు అడిగాడు. ఆయన చెప్పినది ఇంతకుముందు చెప్పినావు సార్, ఎక్కడ జాబ్ చేస్తున్నావు అంటే ఎమాజిస్ట్గా చేస్తున్నాను. ఎమాజిస్ట్గా చేస్తున్నా అంటే ఎంత వస్తుంది జీతం అంటారు. ఏడుంటుంది కంపెనీ అది అంటున్నాడు. ఏడుంటుంది కంపెనీ, ఎంత వస్తుంది జీతం అంటే గజ్వెల్ ఉంటుంది కంపెనీ, అది కంపెనీలో చేస్తుంది, నెలకి 50,000 జీతం వస్తుంది. అంటే మనం చేస్తున్నది చాలా దొడ్డ పని అన్నాడు. స్వార్థికుని పని అనేది మామూలు పనా, ఇది చాలా విలువైన పని. దేవుని పని కొరకు దేవుని బిడ్డలారి లోకంలో మనం ఉన్నాం. గమనించాలి, వాని పనిని బట్టి వానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఈరోజు మనం చేస్తున్న ఉపవాస ప్రార్థనలకు మనకు ప్రతిఫలం ఉంటుంది. మన ప్రయాస వ్యర్థం కాదు, మన కష్టం వ్యర్థం కాదు, మనం దేవుని కొరకు ఖర్చు పెడుతున్న డబ్బు వ్యర్థం కాదు. బీదలకు అప్పించువాడు యెహోవాకు అప్పించువాడు అంటాడు. బీదలను ఆదుకున్నవాడు, విధవరాలను ఆదుకున్నవాడు. ఏంటండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము దేవుని యొక్క ప్రతినిధులుగా వీఆర్ ఆన్ ద వర్క్ అనే విషయాన్ని మనం మర్చిపోదు. మనము ఒక పని మీద ఉన్నాం, శ్రేష్టమైన పని మీద మనం ఉన్నాం. దేవుడు మనకు బహుమానాలు తీసుకొని రాబోతున్నాడు. మనకు ప్రతిఫలం ఇచ్చుటకైనా రాబోచున్నాడు కదా.
ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము దయచేసి 12వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో త్వరగా నేను వచ్చుచూ ఉన్నాను, వాని వాని క్రియ చొప్పున జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతమునై ఉన్నవాడను. జీవ వృక్షమునకు హక్కు గలవారై ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ధన్యులు. ఏంటండి ఈరోజు దేవుని బిడ్డలారా, మన పనికి ఎంత ఫలం సమకూర్చబడింది పరలోక రాజ్యంలో. దృష్టి అక్కడ పెట్టినాము మనం. అందుకే పౌలు అంటాడు, మీరు పైన వాటి మీద దృష్టి. ఇప్పుడు మన దృష్టి పైన పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మన దృష్టి పైన పోవాలంటే మన సమస్తం దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు నా కూతురు బయటికి పోయింది అనుకో, నా ప్రాణమంతా నా కూతురు మీదనే ఉంటుంది. నా కొడుకు బయటకు పోతే కొడుకు మీద ఉంటుంది. ఇంటికాడ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు 10 లక్షలు పెట్టేసిన అనుకో, తాళం వేసినా కూడా కిటికీలు వలగొడతారేమో, డోర్లు వలగొడతారేమో. ఎందుకో దేవుడు చెప్పిండు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయము. ఇప్పుడు పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే అర్థమైంది, మన మైండ్ ఎక్కడ ఉండాలంటే మన ధనం అంతా అక్కడ ఉండాలి ముందుగాల. పరలోక రాజ్యానికి ధనం ఎట్లా వెళ్తుంది? సేవకుని చేయడం ద్వారా వెళ్తుంది, సత్యసేవకు సహకరించడం ద్వారా వెళ్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేస్తున్నటువంటి పనులు చాలా కీలకం. దానికి ప్రతిఫలం పొందుకోబోతున్నాం. క్రియలు ఏవైనా పర్వాలేదు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అన్నాడు. ఏంటండి ఈరోజు మన మాట తీరు కూడా క్రియారూపం దాలుస్తుంది. మన చేతులు చేసే పనులు క్రియారూపం దాలుస్తున్నాయి, మన పాదం చేసే పనులు క్రియారూపం దాలుస్తున్నాయి. ఏంటండి క్రియారూపం దాల్సిందంటే ఒకటి తలంపులు, చూపులు. మన చూపులు క్రియారూపం దాల్చు, కానీ మాట, ఇచ్చిన మాట మనలో వెనక తీసుకోగలుగుతామా? కాబట్టి అందుకే అన్నాడు, మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి. ఎందుకన్నాడంటే నీ నాలుక, నీ పెదాలు, నీ నోరు అనేది ఏం చేస్తుందంటే క్రియారూపం దాల్చేటటువంటి ఒక ప్రక్రియ. దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే మన నాలుకను కాపాడుకోవాలి, మన నోరుని కాపాడుకోవాలి. మన నాలుకతో కాని మాటలు పలకొద్దు, మన నాలుకతో మనం శపించకూడదు. అయిపోతుంది అది, అట్లా అంటే అయిపోతుంది. కాబట్టి మనము వి షుడ్ కంట్రోల్ అవర్ టంగ్, వి షుడ్ కంట్రోల్ అవర్ మౌత్. ఎక్కడ శపించాలంటే సైతాను దగ్గరికి పోయినప్పుడు వానికి శపించాలి, సైతాను క్రియలను శపించాలి. సైతాను కార్యాలు చేస్తున్న ఆ పరిస్థితిలో ఉన్న వాడిని మనం శపించకుండా ఉంటే మనకు అది మంచి. మనం శపించాలి. యేసు నామములో సైతాను నాశనం అయిపోనుగాక, వాడి సామ్రాజ్యం కుప్పగూలిపోనుగాక, మన చీకటి కార్యాలు లయమైపోనుగాక. శపనార్థాలు మనం సైతాన్ మీద పెట్టాలా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనిద్దాం. వాని పనిని బట్టి, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు చేస్తున్న స్థుతికి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు గర్చే కన్నీరుకు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన నామాన్ని బట్టి ఒకరికి సువార్తను ప్రకటిస్తే దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. క్రీస్తు నామ నిమిత్తమును ఒక రాత్రి నిద్ర చంపుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. క్రీస్తు కార్యాల కొరకు ఒక రిలేషన్ నువ్వు తెంపుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. క్రీస్తు పని కొరకు నువ్వు ఏమైతే చేస్తున్నావో అది రవ్వంత పని, కానీ దానికి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనే విషయాన్ని మనం నమ్మిని దృఢమైన విశ్వాసంతో ఆత్మ జీవితంలో ముందుకు సాగాలి. సాతాను ఏం చేస్తారంటే వాడు దేవుడు మనకు చేసిన మేలులు మనము దేవుడు చేసినవన్నీ మర్చిపెట్టేట్టు చేస్తాడు. అందుకే అంటాడు, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని ఆయన మనకు చేసినవి మరవద్దు, మనం ఆయన చేసినవి కూడా మరవద్దు. హిజ్కియా అంటాడు, ప్రభువా నేను నీ సన్నిధిలో ఎలాగో నడుచుకుంటున్నావు, నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకో. నేను దేవుని కొరకు సాధించినటువంటి కార్యక్రమాలు మనం మర్చిపోతే ఎట్లానండి? మనం మర్చిపోద్దు. ప్రభువా నేను ఎంత నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాను, ఎంత కన్నీరు గారుస్తున్నాను, ఎంతగా ఉపవాసం ఉంటున్నాను. ఆయన మర్చిపోయినా మనం ఆయన జ్ఞాపకం చేయాలి. హిజ్కియా జ్ఞాపకం చేశాడు, దేవా నువ్వు మర్చిపోయావా? కొన్ని పాటలు ఉన్నాయి, దేవుని దగ్గరకు వచ్చి పాడిరు భక్తులు. అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? అంటే ఎంత వేదనలు అంటాడండి. ఇప్పుడు ఎంత కొట్టినా లేస్తాడు అనుకో, సపోర్ట్ చేస్తాడు. అప్పుడు ఏమొస్తుంది మరి? ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా?
ఈరోజు మన దేవుడు కళ్ళు మూసుకున్న దేవుడు కాదు. ఆయన ఉన్న దేవుడు, స్పందించే దేవుడు, ప్రతిఫలమిచ్చే దేవుడు. ఆయన దగ్గర ఒక గ్రంథం రాయబడుచు ఉన్నది మనం చేస్తున్న పనులను బట్టి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం మనం ప్రభుత్వంలో తీసుకుందాం. అవర్ డీడ్ ఈజ్ వెరీ మస్ట్. మన క్రియలు అనేటటువంటి చాలా కీలకం. అందుకే క్రియాపాపం ఎవరైతే చేస్తారో వాడిని దేవుడు వాడుకోడు, గుర్తుపెట్టుకోవాలి. క్రియాపాపాలు ఎక్కువ కొనసాగుతున్నటువంటి వ్యక్తులను దేవుడు వాడుకున్నట్లుగా చరిత్ర లేదు. క్రియాపాపం అనేది కొన్నిసార్లు తలంపులు రావచ్చు, హృదయం చెడిపోవచ్చు, నువ్వు మళ్ళీ మారుమనసు పొందడానికి అవకాశం ఉంది. ఇంకా క్రియాపాపం దాల్చలేదు ప్రక్రియ. కానీ కొందరు ఎప్పుడు త్రాగుడు, వ్యభిచారము, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండకపోవడం, ఇవన్నీ క్రియలే కదా. వాటిని బట్టి దేవుడు వారిని వాడుకోడు, తృణీకరిస్తారు. సిగ్గుపడాల్సిన విషయం అది. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో క్రిస్టియానిటీ వెళ్ళి 100 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఒక్క తిమోతి లేడు, ఒక మరియమ్మ లేదు, ఒక యోసేపు లేడు, ఒక మోషే లేడు, ఒక ఉపవాస ప్రార్థన యోధుడు, వీరుడు, దేవుని కొరకు తెగింపు కలిగిన వాడు, రోషం కలిగిన ఒక్కరు లేడు. 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ ప్రాంతానికి క్రిస్టియానిటీ వచ్చి. లాభం ఏంటి? తాత ముత్తాతల నుంచి మేము ఒక పాట ఉంది, పాత క్రైస్తవులం, జేబుకు పెన్ను, సంకల్ల బైబులు, యాడికి వెళ్ళన్నా నువ్వు యాడికి వెళ్ళన్నా, తాత ముత్తాతల నుండి పాత క్రైస్తవులం, మేము పండుగ క్రైస్తవులం. లాభమా? నా బుట్టిగా క్రిస్టియానిటీ అనే పేరేందండి, దానివల్ల లాభమే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రియలు కలిగిన క్రైస్తవ జీవితం కావాలి. క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. యాకోబు రాసిన పత్రిక దేని గురించి చెప్తుంది చెప్పండి? ఓన్లీ క్రియల గురించి చెప్తున్నది. ఈరోజు మన క్రియలు అనేటటువంటి చాలా కీలకం. మన క్రియలు ఏ రకమైన క్రియలు మనం కలిగి ఉన్నాం, ఏ రకమైన పనులు మనం దేవుని కొరకు చేస్తూ ఉన్నాం, దేవుని పనులు మనం ఎంతవరకు భాగస్వామ్యులం అవుతూ ఉన్నాం. ఏంటండి కొందరు ఎన్ని మాటలు మాట్లాడతారంటే విచిత్రం అనిపిస్తుంది నాకు. ఒకప్పుడు అట్లా చేసినాం, ఒకప్పుడు ఇట్లా చేసినాం, అది చేసినాం, మరి ఇప్పుడేం చేస్తుంది? నేను అనుకుంటున్నా, నేను కూడా ఒకసారి నాకు నాకు విచిత్రం, ఆయన పేరు చెప్పొచ్చు కానీ చెప్పకూడదు. ఎప్పుడు కలిసిన అంటాడు, బ్రదర్ నేను కూడా 40 రోజులు ఉపవాస ప్రాణం చేద్దాం అనుకుంటున్నాను ఇలాగ అంటాడు. ఎప్పటికి? ఇప్పటికీ ఆయన నాకు 10 సంవత్సరాలుగా పరిచయము. నేను ఇప్పుడు కలిసినప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నానా, నేనేం తిన్నా అంటే, బ్రదర్ నేను కూడా చేద్దామనుకుంటున్నా. ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయాయి. ఇంకా నువ్వు ఇంకో 10 ఏళ్ళు దాటితే ఆరోగ్యం దెబ్బతింటే షుగర్ బీపీ అటాక్ అయిపోతుంది. అప్పుడు నువ్వు అనుకున్న చేయలేవు. ఎప్పుడు కొందరు చేద్దాం అనుకుంటారు, చేయడం చేత కాదు. దానికి బహుమానం ఇస్తాడా దేవుడు? చేద్దాం అనుకున్నప్పుడు పూనుకొని దానికి తగినట్లుగా ఉండాలి. కొందరు ఉపవాస ప్రార్థన ప్రారంభించి 2 రోజులు చూస్తారు, తాయిమాయి అవుతుంది పానం. 2 రోజులకు. ఎందుకంటే ఏళ్ల తరబడి కంటిన్యూగా తిన్న అలవాటు ఉంటుంది కాబట్టి ఒక రాత్రికే కింద మీద పడతారు, రాత్రి పాలు తినకుండడానికి. 2 రోజులకు వాళ్ళు నుంచి కాకపోయేసరికి వెంటనే దేవా క్షమించు తండ్రి, నువ్వు కృప చూపించేవాడు, నా వల్ల అయితే లేదు అని మళ్ళీసారి జీవితంలో ఉపవాస ప్రార్థన పేరు ఎత్తారు. చేసిన మరి పొద్దున ఇంత ఇడ్లీ సాంబార్ తిని, ఏదో ఇంత తిని, నైట్ ఒక పూట తిని, అది నువ్వు ఉపవాస ప్రార్థన ఏమంటారు దాన్ని? నైట్ ఒక పూటనే నువ్వు 3 పూటలకు సరిపడేది రోజు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నేను అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఈరోజు దేవుని సాక్షి చెప్తున్నా కదా, ఇప్పుడు 8వ తారీఖు ముగించబడుతున్నాయి ఉపవాస ప్రార్థనలు. నాకు అస్సలు ఇష్టం లేదు క్లోజ్ చేయడం. ఇంకో 50 రోజులు పెంచాలని ఉంది. అంత ఎనర్జీ ఉంది, అంత ఓపిక ఉంది, తీరిక ఉంది, చేద్దామన్న జీల్ నాకుంది. ఇక మనకు పెద్ద బరువులు మోసేది, సిమెంట్ సంచులు మోసేది, బియ్యం సంచులు మోసేది ఏం లేదు. తిని మనము ఒట్టిగా పొద్దున్న లేచి ముఖం కడుక్కొని ఇంత పాలు ఛాయను దాగి, ఇంత నిమ్మరసం దాగి ప్రార్థనలో ఉండడానికి కష్టమేమున్నది? సాధనమున్న పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. బై ప్రాక్టీస్ సాధన చేయాల. ఒక ఆయన నాకు అన్నాడు ఏంటంటే, బ్రదర్ మీరు ఎట్లా వేస్తారు అసలు ఉపవాస ప్రార్థనలు? మీరు ఎట్లా సాధ్యమవుతుంది మీకు? మీరు ఎప్పుడో తింటున్నారు దొంగతనాన్ని అన్నాడు. అంటే నేనన్నా చాలా సంతోషం బ్రదర్, మీరు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ని బట్టి దేవునికి స్తోత్రం.
నేనేం తింటాను మీరు తినండి, నేను ఏం తాగుతాను మీరు తాగండి, నాతో పాటే ఉండండి, విడిచిపెట్టకండి, నా ప్రక్కలోనే ఉండండి. మీరు 40 రోజులు మీరు నా దగ్గర ఉంటామంటే 40 రోజులు మీరు ఏం తింటారో నేనేం తింటానో అది మీకు తినిపిస్తా. నేనే ఖర్చు పెడతాను ఆ 40 days. ఖర్చులన్నీ కూడా నాయే. నేను టీ తాగితే నీకు టీ తాపుతా, నేను మధ్య తాగితే నీ మధ్య తాపుతా, నేను నిమ్మరసం తాగితే నీకు నిమ్మరసం తాపుతా. నాతో పాటే ఉండు. నేడ అనుకుంటే ఆయన మనకు విడిచిపెట్టకు. మళ్ళా బయటకు ఏమో తినొస్తుంటే అనుకునే ఆ డౌట్ వద్దు. ఇతను ఒకే దగ్గర ఉందాం, పాలు ఇలా కలిసిపోదాం 40 రోజులు చెయ్యి అంటే అట్లా సాహసం చేయడు. మరి ఇంకెందుకు మాట్లాడాలి, ఇంకెందుకు కాంప్లిమెంట్ చేయాలి నెగిటివ్గా అంటే ఏదో ఒకటి అనాలి. అనకపోతే వాడు అజ్ఞానిగా ఉంటాడు కదా, అంటే మేధావి. కాబట్టి దేవుని బిడ్డలారా, అది వాని క్రియ. ఒక్కొక్క క్రియలు ఒక్కో రీతిగా ఉంటాయి. మనమైతే విశ్వాస సంబంధమైన క్రియలు గల వారమై ఉండాలి. హల్లెలూయా. విశ్వాసహీనమైన క్రియలు కాదు, సాతాను సంబంధమైన క్రియలు కాదు, దైవ సంబంధమైన క్రియలు కలిగిన వారమై మనం ఉండాలి. ప్రతి క్రియకు బహుమానాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధపరచాలి మన కొరకు. నేను భూమి మీద చేస్తున్న ప్రతి చర్య, ప్రతి క్రియ, ప్రతి పని ఒక బహుమానమే. ప్రతి పని ఒక ఏమంటారు దాన్ని, సెన్సేషనల్ అన్నమాట. ఇక ఎవడట్లా చేయకూడదు. నేను మోకరించి ప్రార్థించిన ఒక రికార్డ్, నేను ఉపవాస ప్రార్థన చేసిన ఒక రికార్డ్, నేను సువార్త ప్రకటించిన ఒక రికార్డ్, నేను ఆన్లైన్ ప్రేయర్లు చేసిన ఒక రికార్డ్, నేను బైబిల్ చదివిన ఒక రికార్డ్, నేను వాదించిన, తరికించిన, దేవునికి నేను ఇచ్చిన, అదొక రికార్డ్. బైబిల్ 2 స్త్రీల గురించి మాట్లాడదు. ఒక స్త్రీ మొత్తం అత్తరాన్ని తీసుకొచ్చి పోసేసింది, విలువైన అత్తరు రికార్డు కొట్టేసింది. అది మొత్తం బైబిల్లో చూసి పేరు మీద ఎంత పెద్ద రికార్డు. ఒక స్త్రీ 60-80 ఏళ్ళు దేవాలయంలో ఉంటూ మానక ఏం చేస్తుందామె, ఉపవాస ఒక రికార్డు కొట్టేసిందా. ఎంత గొప్ప బహుమానం ఉంటుంది పరలోకం పోయిన తర్వాత ఆమెకి. ఈరోజు మనం కూడా ఒక రికార్డు కొట్టాలి. హల్లెలూయా. ఈ భూమి మీద రికార్డు కొట్టడానికి కష్టపడ్డా అనుకో. మొన్న ఎవడో ఇలా పక్క ఊరు ఐఏఎస్ వచ్చిండు అబ్బాయి, గజ్వాల్ పాలిటెక్నిక్లో చదివిండు అబ్బాయి. వాళ్ళ అమ్మ కూలి పని పోతున్నది. ఆ పిల్లాడేమో ఇంటికాడ నుండి చదివిండు, ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లో పోలేడు, ఇంటికాడ నుండి చదివాడు ఐఏఎస్ కొట్టిండు. రికార్డు కొట్టడానికి కూడా భూమి మీద పెద్ద కష్టం కాదు. ఒక 5-6 ఏళ్ళు గట్టిగా కష్టపడితే వాడు ఏ రికార్డ్ అన్నా కొట్టొచ్చు. కానీ ఆత్మీయ జీవితంలో రికార్డు కొట్టడం అంత ఈజీ కాదు. సేవా జీవితంలో ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల శక్తులతో పోరాటం చేసుకుంటూ పోవాలి. నీకు చదువులేముంది, ఇక్కడ బుక్కులు ఉంటాయి, అవతల ఏ శక్తులు అడ్డగించాయి నీకు. నువ్వు ఫోన్ పక్కకు పడేసేసి కొంచెం మైండ్ పీస్ఫుల్గా పెట్టుకొని ఎటువంటి టెన్షన్స్ లేకుండా చదువుకుంటూ కూర్చుంటే వానికి కొంత ఎక్కొచ్చు, రికార్డు కొట్టొచ్చు వాడు. కానీ ఈ పనికి పూనుకున్నప్పుడు అట్లా కాదు కదా. ఈ పనికి పూనుకుంటున్నావు అంటేనే, ఆ తలంపు వచ్చిందంటేనే అవతల కొన్ని దయ్యపు శక్తులు వచ్చేస్తాయి నేను డిస్టర్బ్ చేయడానికి. నువ్వు డిస్టర్బ్ కాకుండా బలంగా ప్రార్థన జీవితంలో ఉంటే నీ భార్యను డిస్టర్బ్ చేస్తాయి, నీ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తాయి, నీ కుటుంబస్తులను డిస్టర్బ్ చేస్తాయి. వాళ్ళ కొరకన్నా నువ్వు ఇక్కడ ఈ పని విరమించుకోవాల్సి వస్తుంది. ఇది పెద్ద పోరాటం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ప్రతి చర్య బహుమానం అందుకునే చర్యగా ఉండాలి. పౌలు భక్తుడు అంట, నేను మంచి పని చేశాను, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా కొరకు ఏముంది, నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎవడు నీతి కిరీటం అంటే ఏం ఇంకెన్నో ఉన్నాయి ఆయనకు బహుమానాలు, అది ఒకటే కాదు. ప్రతి వానికి బహుమానం ఇచ్చుటకు నా యొద్ద నేను సిద్ధపరిచిన జీతము కలదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము దేవుని దగ్గర బహుమానం అందుకునే వారిగా మనం ఉండాలి. చివరి ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 24వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24లో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందుదని మీరు ఎరుగుదురు కదా, అటువలనే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. ఏంటండి, మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తడానికి ఏమన్నాడు కింద, మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములలో వాడు మితముగా ఉండాలి. ఏంటండి, అన్ని విషయంలో ఎట్లుండాలి, వాడు మితముగా ఉండాలి. గాలి కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఇతరులకు ప్రకటించి ఒకవేళ నేను భ్రష్టు నవ్వుదునేమోనని నా శరీరమును నలుగొట్టుకొనుచు దాన్ని నేను లోపరుచుకొనుచున్నాను అంటాడు 27వ వచనంలో. ఈరోజు మనం ఆ దిశలో వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, కిరీటం అందుకునే వారిగా, బహుమానం అందుకునే వారిగా నువ్వు ఉండాలంటే కొన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మనకు మితం అనేది లేదనుకో, ప్రతిదీ అమితం అయిపోయింది అనుకో. ఏంటంటే మితం అంటే, ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తాను, శరీరానికి ఎన్ని గంటల నిద్ర అవసరం? సైంటిఫికల్గా
ఏజ్లో ఉన్న వారికైనా జనరల్గా చెప్పేటటువంటి మాట ఏంటంటే 6 గంటలు. అదొక ఏజ్ని బట్టి. కానీ మనిషికి 4 గంటలు నిద్ర చాలు. 30 ఏళ్ళు దాటినోడికి 4 గంటలు చాలు. 50 ఏళ్ళ వరకు 4 గంటలు వండుకుంటే సరిపోతుంది మనకి. బాల్యంలో ఉన్నప్పుడు వాడు 18 గంటలు వండుతాడు. కొంత మరి టీనేజ్కి వచ్చిన సమయంలో మాత్రం 6 గంటలు ఖచ్చితంగా. టీనేజ్ అంటే ఏది 13 టు టీనేజ్లో ఎన్ని 6 గంటలు అవసరం. టీనేజ్ దాటిందంటే మనకు 6 గంటలు కూడా అవసరం లేదు. జాకిర్ హుస్సేన్ గారా తబ్లా 3 గంటలే అనుకునేవాడంట ఆయన. జాకిర్ హుస్సేన్ 3 గంటల రోజు. మన దేశాన్ని నరేంద్ర మోడీ గారు 3 గంటలే వండుకుంటున్నట్ట. మరి ప్రచారంలో ఉన్నది, మనం చూడలేం చేయలేం. కానీ దేశం కొరకు ఆలోచించుకుంటూ కూర్చుంటున్నట్టు ఆయన ఎప్పుడు. దేశం ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా దేశం యొక్క జీడిపి పెంచాలి, ఎట్లా దేశంలో ఇంకా దేవాలయాలు పెంచాలి, ఎట్లా దేశంలో ఇంకా దేశ ప్రజలందరినీ ఎట్లా ధనవంతులు చేయాలి, దేశంలో ఉన్న వారందరి అకౌంట్లకు 15 లక్షలు ఎట్లా వేయాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. 3 గంటలు మాత్రమే అనుకుంటున్నాడు మన ప్రియతమ నాయకులు, దేశ ప్రధానమంత్రి గారు. మరి మనం ఎందుకంటే నిద్ర విషయంలో మనం మితం అనేది నేర్చుకోకపోతే ఏంటంటే మనం చాలా నష్టపోతాం. తర్వాత తిండి విషయం రెండవది. తిండి మితం అనేటటువంటి విషయం వచ్చినప్పుడు 3 ముఖ్యమైన విషయాలు అంటాను: నిద్ర, తిండి, శరీర సుఖం. ఈ 3 విషయంలో మితం ఉండగలిగితే చాలు. మనం నువ్వు లేడి పిల్లగా నీ ఆత్మీయ జీవితం పరిగెత్తుతుంది. తిండి విషయంలో మితం ఉండడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు తినడానికి ఏ వేగంతో వస్తున్నావో, కళ్యాణి బిర్యానో లేకపోతే చికెన్ బిర్యానో మటన్ బిర్యానో ఉందంటే తిన్న తర్వాత అదే వేగంతో లేవగలగాలి. అది మితంగా తినడం అంటే. అర్థమైంది నా పాయింట్? తినడానికి వేగంతో వచ్చినాం, కడుపు నిండా తిన్న వేసిన కళ్యాణి బిర్యానీ అంతా, చికెన్ బిర్యానీ అంతా, మటన్ బిర్యానీ అంతా లేస్తే పెట్టలేస్తారండి వాడు. మెల్లగా శాతగా ముఖాలు పట్టుకొని ఇవి పట్టుకుని అడ్డ పట్టుకొని లేచి ఇక్కడ కాసే వచ్చేటప్పుడు అది వీడియో తీసుకున్నాను. ఎప్పుడైనా మీరు కిందికి వచ్చేటప్పుడు వీడియో తీయండి. మొన్న నేను సంగారెడ్డిలో యాన్యువల్ చైర్ జరిగినప్పుడు భవన్ లోపం చేయలేదు, వెళ్తూస్తూ ఉన్నాడు ప్లేట్ పట్టుకో. దొరుకుతో లేదా ఐగుప్తీయులు ఆహారం కొరకు పరిగెత్తినట్టు ఆకలితో వెళ్తూస్తున్నారు. తిన్న తర్వాత ఉండి చేయగడుకుంటే శాతం అయితే లేదు. అంతా మెదుగు తినాలి. ఎంత తిన్నా కడుపులో ఉంటుందా? బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల సోమరితనం వస్తుంది. మితం అనేది నేర్చుకోవాలి. తర్వాత దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఆ మితం అనేది లేకపోతే మనము ఖచ్చితంగా పనికి రాకుండా అయిపోతాం. మత్తు అనేటటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ బహుమానం పొందుకోవాలంటే, నీ ప్రతి పనికి దేవుడు బహుమానం ఇవ్వాలంటే నువ్వు కొన్ని విషయాల్లో మితముగా ఉండాలి. కాబట్టి దేవునికి అడుగుదాం, ప్రభువా మాకు మితమును నేర్పించండి. ఈ లోకమును అనుభవించేవాడు అమితముగా అనుభవించినట్టు ఉండవలెను అంటాడు. ఈ లోకంలో ఏది అనుభవించినా దాంట్లో మనం మితమే ఉండాలి తప్పితే అది చేదాటిపోవద్దు, పరిస్థితి ఓవర్ అయిపోవద్దు. అది ఏదైనా కావచ్చు. నాట్ ఓన్లీ తిండి, నాట్ ఓన్లీ నిద్ర. కొందరికి రిలేషన్స్ అమితంగా పెరిగిపోతాయి, మితం ఉండదు. అడ్డమైనంతో రిలేషన్ పెంచుకుంటారు. నాకు విచిత్రం అనిపిస్తుంది. ఒకప్పుడు ఉన్నట్లుగా దినాలు ఈరోజు లేవు. ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో పరిస్థితులు బాగాలేవు. ఎంతోమంది నమ్మక ద్రోహం చేస్తున్నవారు. అరే నమ్మానండి, వారికి డబ్బులు ఇచ్చాను నమ్మి, ఈరోజు నాకు వాడు నక్షత్రాలు చూపిస్తుండు పట్టబగలే, వాడు మోసం చేశాడు మాకు అని చెప్పేవాళ్ళు వేల కొలదున్నారు. ఈరోజు ఎవరైనా మనం పలకరించినామంటే ఏంటంటే, ఈరోజు రోడ్డు పంట వెళ్తున్న ఒక స్త్రీని నేను పలకరించిన అనుకో, మంచి ఉద్దేశంతోనే పలకరించవచ్చు, ఏదైనా అవసరం పడి పలకరించవచ్చు. కానీ ఆమెకు అది వేరేగా అర్థమవుతుంది. నేను రోడ్డు పంట పోతున్నప్పుడు నాకు స్త్రీ వచ్చి పొట్టిగా పలకరించింది అనుకో, నాకు వేరేగా అర్థమవుతుంది. అదే నా ద్వారా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆమె అనే విషయం నాకు అర్థమవుతుంది. ఈరోజు అర్థాల కంటే ఎక్కువ అపార్థాలకు దారితీసేటటువంటి దినాలు కాబట్టి మనం మితముగా రిలేషన్స్లో ఉండాలి. మితముగా అందరితో మనము కమ్యూనికేషన్స్లలో ఉండాలి. మితముగా మనము ఈ లోక వ్యవహారాల్లో ఉండాలి. ఎంతవరకు హాయ్ బాయ్ అంతవరకు. నేను ఎప్పుడన్నా ఎవరితోనన్నా ఎంత క్లోజ్ కమ్యూనికేషన్ ఎవరితోనన్నా నేను ఎప్పటికీ స్వరస్ భాషతో ఒక్కడో తప్ప 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఆయనతోనే మాట్లాడతాను తప్పితే ఇంకెవరితోనే మాట్లాడు. నంబర్ నా ఫోన్లో 400 ఉన్నాయి. నా స్టేటస్ పెడితే వాట్సాప్లో 350 మంది స్టేటస్ చూస్తారు. ఏ ఫోటో పెట్టినా ఏమంతో నేను టచ్లో ఉండా.
అది మంచిది కాదు. అది మేల్ కానీ ఫీమేల్ కానీ. మేల్ అయ్యేవాంతో బాగా క్లోజ్ అని అనుకో, వాడు నాటలోకి ఒకసారి 5,000 10,000 అని అడుగుతాడు. అటు జరగలేదు నష్టం. మేము ఇద్దరు బేకాంట దోస్తాను పెంచుకున్నారు అబ్బాయిని అమ్మ. ఫీమేల్ అయితే ఇంకా అది వేరే కార్యక్రమాలకు దారితీస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఈ లోకంలో మితముగా ఉండాలి. నేను గజవాల మా పాస్టమ్మ గారు బండి మీద వస్తారు కదా, ప్రజ్ఞాపూర్ నుంచి నేను షాప్ దాకా వస్తే కనీసం ఒక 50 మంది టైలు చేయలేపుతారు, కనిపించిన వాళ్ళు చేయలేపుతారు. అంతవరకే. నేను 90 వాడిని దావతకి విలువ, లంచ్కి విలువ, వాడిని నేను లంచ్ పోను. నేను చాలా పెళ్ళిళ్ళు ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చిన తర్వాత కూడా పోలే. నాకు తినడానికి పోయి తినడానికి ఇష్టం ఉండదు. పిల్లవాడు వాక్యం చెప్పే అవకాశం వాడు ఇస్తా అంటే పోతాడికి. తినడానికి అంత దూరం ఎందుకు పోవాలండి, ఇంట్లో తినలేమా? పరిచయస్తులేమో 100 మంది ఉన్నారు. ఎటు రోడ్డు పండు పోయినా నమస్తే. బిజినెస్ని బట్టి కొందరు, పాస్టర్ని బట్టి కొందరు, ఒక ముఖ పరిచయం ఉన్న వాళ్ళు కొందరు. 50 మంది నాకు నమస్తే అని అంటూ ఉంటారు, నేను కూడా నమస్తే అంట వాళ్ళకి. అట్లా పరిచయాలు ఉన్నాయి. ఏడ పోయినా కూడా గుర్తుపట్టేటోడు ఉంటాడు. మొన్న మా బాబుది బస్ ఫీజు కడదామని సెయింట్ మేరీ స్కూల్కి వెళ్ళాను. యాదవరెడ్డి గారు నా ముందు కూర్చున్నారు. సార్తో మాట్లాడుతూ ఉంటే దరదర ఇంకో 45 మంది వచ్చారు ఫీజు కట్టడానికి. అందరూ నమస్తే సునీల్ భాయ్ అంటున్నారు. సునీల్ మీ పిల్లలు ఉండినాడు. అప్పుడే మన జానన్న వచ్చిండు గౌరవారు. తర్వాత ఈ గణేష్ ఫ్యాషన్స్ ఆయన వచ్చాడు, ఆయన పరిచయం. అయ్యప్ప కిరాణా షాప్ నుంచి ఆయన పరిచయం. అరే ఈయనకి ఇంతమంది ఎట్లా తెలుసు, ఈయన పెద్ద పోస్టులు అంటున్నా అనుకుంటున్నాను. నమ్మకం కూర్చున్నా సార్. పెద్ద పోస్ట్ కాదు, ఏం కాదు, అందరితో మనం మింగిల్డ్ అయి ఉంటాం. అది అంతవరకే. మనం అన్నోన్ కాదు కదా, మనం ఏదో హాయి బైనంత వరకే ఉంటాం. కానీ క్లోజ్ కమ్యూనికేషన్ అయితే వాడు రోజు మందేతం రామామ అంటాడు. ఓ రోజు వాడు నాకు 10 రూపాయలు అడగొచ్చు, నేను వాడికి 10 రూపాయలు, అంత అవసరం. అటువంటి రిలేషన్స్ మనం పెట్టుకోవచ్చు. మితము అనేటటువంటిది ఉండాలి అన్ని విషయాలు. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. అమితం అయిపోయింది అనుకో. ఈరోజు మన దగ్గరికి పాస్టర్లు వస్తామన్నారు, పొద్దున బయలుదేరతామంటే కాల అమ్మ నాయన వచ్చుకొస్తున్నారు. వస్తే రాని అడే పండుకుని జాగున్నది తిన్నికి. ఇప్పుడు మళ్ళీ లైవ్ చూస్తారు వాళ్ళంతా. ఆడ తిని పండుకుంటారు. అమ్మ నాయన వస్తే రావద్దా ప్రార్థనకి? నాకైతే విచిత్రం అనిపిస్తుంది. నాకు ఎన్నో ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నప్పటికీ నేను ప్రభు సేవ, ప్రభు పరిచయం ఉందంటే నేను అన్నీ హైడ్ చేస్తాను అంతే. నాకు ఈ ముఖ్యం కాదనుకుంటా. ఆ తర్వాత ఏమైనా జరగనది. నేను ఎప్పుడు కూడా నా యొక్క కుటుంబ సమస్యలను బట్టి, నా పిల్లల సమస్యలు, నా భార్య సమస్యలను బట్టి నేను ప్రభు పరిచర్యను కానీ సేవను కానీ స్కిప్ చేసింది ఒక్కట్లేదు. ప్రభు సేవ కొరకు నేను ఫ్యామిలీని స్కిప్ చేసిన ఎన్నోసార్లు. ప్రభు సేవ కొరకు నా కుటుంబాన్ని పట్టించుకోలేదు ఎన్నోసార్లు. మా అమ్మ 10 సార్లు రమ్మని చెప్తే ఒకసారి వెళ్తా ఊరికి నేను. ఎందుకు? అంతకన్నా విలువైన పనిలో ఉన్నాం. మనం ఖాళీ లేము కదా, ఇక్కడ దేవుని పనిలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం మితముగా ఉండాలి బహుమానం పొందుకోవాలంటే. ప్రతివానికి నేను సిద్ధపరిచిన ఏముంది? జీతం ఉన్నది. నీ మనస్సును దేవునికి ఎంత ఇచ్చావు దానికి జీతం ఉంటుంది. నీ శరీరాన్ని దేవునికి ఎంత ఇచ్చావు దానికి జీతం ఉంటుంది. నీ ఆలోచన సరళి దేవునికి ఎంత అప్పగిస్తున్నావు దానికి జీతం ఉంటుంది. కొంతమంది రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, కానీ మనసంతా దేవునికి ఇయ్యరు. రాత్రి పగలు మనసంతా సంపదనాల మీద, రాత్రి పగలు మనసంతా భార్య పిల్లల మీద, రాత్రి పగలు మనసంతా అమ్మనాన్న మీద, కుటుంబాల మీద, గ్రామం మీద, థింగ్స్ మీద. ఏంటంటే దేవునికి ఎప్పుడు ఇస్తాం ఇంకా మనసు? ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నానే మాట పనిలేక రాసిందా దేవుడు? యెషయా 26:4, 26:3 ఏమన్నాడు? ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నావు నీవు వాడిని పూర్ణ శాంతి గలవాడిగా చేసి ఉన్నావు. అంటే అర్థమైంది, చాలామంది మనసు ఆనుకుంటలేదు దేవుని మీద. నీ మనసంతా ఎప్పుడు లోకం మీద, నీ మనసంతా ఎప్పుడు వ్యర్థమైన సంగతుల మీద ఉంటే దేవుని మీదకి ఎప్పుడు వస్తుందండి మన మనసు? మితముగా ఉండాలి లోకంలో మనం. మన మనసు దేవుని మీదకి వెళ్తాం. మనకున్న సర్వ అటాచ్మెంట్స్ అన్ని దేవునితోనే ఉండాలి. ఈ లోకంలో దేనితో మనకు అటాచ్మెంట్స్ ఉండొద్దు. ఇక్కడ అన్ని మితం అన్నాడు కాబట్టి అన్నిటితో డిటాచ్మెంటే ఉండాలి. దేవునితో మాత్రం డిటాచ్ కావద్దు. దేవునికి నాకు స్తుతి అనేటటువంటిది డిటాచ్ కావద్దు. దేవునికి నాకు ప్రార్థన, దేవునికి నాకు యాచనలు డిటాచ్ కావద్దు. చాలామందికి ఇవి డిటాచ్ అయిపోయినాయి. ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది బ్రదర్? ఎప్పుడైనా దేవునికి యాచనలు సమర్పించినావా? అడిగినావా? దేవుని దగ్గర గోచారినావా? దేవుని దగ్గరనేమో ఎడబాటు వచ్చింది,
లోకం దగ్గరనేమో ఏమొచ్చింది? స్నేహం వచ్చింది. అసలు దేవుని దగ్గర మనకు స్నేహం పెరగాల. దేవుని దగ్గర మనకి ఏం పెరగాల? సహవాసం పెరగాల. తన కుమారుని సహవాసంలోనికి మనల్ని పిలిచినాడు. పరిశుద్ధాత్మ సహవాసంలోనికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఆయనతోనేమో సహవాసము లేదు. లోకంలో ఏమో అన్ని సహవాసాలు ఉన్నాయి. మా ఫ్రెండ్షిప్ 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్ బ్రదర్, మా ఫ్రెండ్షిప్ 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్ బ్రదర్, 50 ఏళ్ళ ఫ్రెండ్షిప్కి మన బహుమానం ఉందా పరలోక రాజ్యం పోయిన తర్వాత? ఏంటండి, నిన్న మొన్న అయింది అదేదో స్నేహితుల దినోత్సవం అందరూ పెడతాము. స్నేహం అంటే ఇదేరా అని సినిమాలకి డైలాగులు తీసి. నా ప్రాణ స్నేహితుడు నా జాన్ జిగిరి, మేము ఒక గిన్నెలు తిన్నాము, ఒక దగ్గర వండుకున్నాము, ఏ గిన్నెలు తింటే ఏమవుతున్నాయి అని వాళ్ళ ఫోటోలు పెట్టారు. నాకు విచిత్రం అనిపించింది. అరే అమ్మ, దేవునితో ఉండాలి భయ స్నేహము. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఇక్కడ మితం లేదు. ఏంటండి, లోకం మీద ఎడబాటు లేదు, స్నేహాల మీద ఎడబాటు లేదు. అయినా దేవుడు వాడుకోవాలంటే దేవుడు వాడుకోడు. వాని క్రియల్ని బట్టి వానికి ప్రతిఫలము. అదే నువ్వు లోకంతో స్నేహం చేసినావు దేవమల్లాగా, లోక సంబంధమైన మనుషులతో స్నేహం చేసినావు నువ్వు బిలాములాగా. దేవుని స్నేహితుడు ఎక్కడ ఉన్నాడండి? వాని బహుమానం వానికే, వీని బహుమానము వీనికే. వీని క్రియలు చొప్పున వీని ప్రతిఫలం వీనికున్నది, వాని క్రియలు చొప్పున వాని ప్రతిఫలం వానికున్నది. ఈరోజు నువ్వు మనం మారు మనసు పొందగలిగితే మన ప్రతిఫలం మారుతుంది. ఈరోజు మనం కొన్నైనా తెంపుకోగలిగితే అవర్ డెస్టినీ విల్ బి చేంజ్. అనుకున్న గమ్యాన్ని కాకుండా మనం ఉన్నతమైన గమ్యానికి చేరుకోగలుగుతాం. ప్రతివానికి నేను చుట్టూ ఏముంది? నా దగ్గర జీతం ఉంది. ఇది ఎన్ని సంవత్సరాల జీతం అండి? ఇప్పుడు నా జీతం 15 సంవత్సరాల జీతం దేవుని దగ్గర ఉన్నది. సేవ ఆరంభించి 14 సంవత్సరాలు అయింది. రక్షణ పొంది 17 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాలు నేను దేవుని పనిలో ఉన్నా. మొదటి సంవత్సరం ఎంత జీతం వీనికి, రెండో సంవత్సరం ఎంత జీతం వీనికి, ఎంత పని చేసిండు, ఎంత జీతం వీనికి ఇవ్వాలి, ఏ జీతం ఇవ్వాలి, కిరీటాలు ఇవ్వాలనా, బహుమానాలు ఇవ్వాలనా, ధనం ఇవ్వాలనా, భూములు ఇవ్వాలనా, ఇండ్లు ఇవ్వాలనా, పరలోక రాజ్యంలో ఏమి ఇవ్వాలి, రాజ్యం అప్పగించాలనా వీనికి? కోనుకోండి. కొందరికి ఇల్లు ఇచ్చి సపడదాకుంటారా బాబు, నువ్వు పని చేయవు రాజరికంలో అంటాడు దేవుడు. అక్కడ ఇల్లే దొరుకుతుంది, ఇంకెక్కడ నువ్వు పని చేసుకుని బతకాలి. కొందరు రాజులు ఉంటారు. మీరు రాజులైనా యాజక సమూహం అంటే అర్థమైంది. వాడు రాజరికం చేస్తాడు పరలోక రాజ్యం పోయిన తర్వాత. కొందరేమో యేసుబాబు మా కొరకు పరలోక రాజ్యంలో ఇల్లు కట్టిండి చాలా అనుకుంటారు. నేను మీకు స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్నాను, అదే వాగ్దానం. అక్కడ బంగారు వీధులు ఉంటాయంట, సుందరమైన లోకం, ఇల్లు ఇస్తారంట దేవుడు. గొర్రెపిల్ల విందు. కొందరికి విందు చక్కరి, కొందరికి ఇండ్ల చక్కరి. అరే భూమి మీద తినలేవా విందు? గొర్రెపిల్లని తింటివి, పంది పిల్లని తింటివి, కుక్క పిల్ల, అన్ని పిల్లలు తినంది ఏమన్నా చెప్పు. పరలోక రాజ్యం పోయిన తర్వాత అక్కడ గొర్రెపిల్ల విందులో కోసడేంది? ఏమన్నా ఇంకా వేరే మాంసాహారం కోస్తారా? ఇక్కడ తిన్నవి ఉంటాయి కదా. అది కాదు మన దృష్టి. అక్కడ నాకు ఇల్లు ఇస్తాడా లేకపోతే గుడిసిస్తాడా అనేది కాదు. నేను కొంతమంది ఇద్దరు పిల్లలు వచ్చారు. ఎవరు వాళ్ళు? జబదయ్య కుమారులు వచ్చి, ప్రభువా నీ సింహాసనం ప్రక్కన మేము ఆశపడుచున్నాం, కూర్చుందామని. ఎంత ఉన్నతమైన కోరిక! యేసుప్రభు అంటాడు, నా దినములు ఎదురైనా నీ కోరిక ఉన్నతమైందే. నువ్వు పరలోక రాజ్యంలో ఒక ఇల్లు అడగలేవు, ఒక రాజ్యం నువ్వు అడగలేవు, నా సింహాసనం పక్కన కూర్చుందాం అనుకున్నావు. ఎంత గొప్ప ధన్యత! విశ్వ పౌరులందరూ చూస్తారు కదా యేసయ్య పక్కన కూర్చుంటే. దేవుని బిడ్డలారా, ఈరోజు మన పని నష్టం కలిగించే పని మనం కలిగి ఉన్నామా? కాలిపోయే పని కలిగి ఉన్నామా? లేకపోతే బహుమానాలు అందుకునే పని మనం కలిగి ఉన్నామా? ఎంత దృఢమైన పనిలో మనం కొనసాగుతున్నాం? ఎంత బలమైన పునాదులు వేసుకుని ఆత్మీయ జీవితాల్లో కొనసాగుతున్నాం? చంచలమైన ఆత్మీయ జీవితాలు దేవునికి నచ్చవు. వేషధారణతో కూడుకున్నటువంటి ఆత్మీయ జీవితాలు దేవునికి నచ్చవు. వేషధారణతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు దేవునికి నచ్చవు. మనం నామినల్గా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, ఇస్తున్నామంటే ఇస్తున్నాం అనేటటువంటి నచ్చవు దేవునికి. దానికనే బదులు మొత్తం మానేసింది బెస్ట్. మనం చేస్తే ఫుల్ ఫ్లెక్సిడ్గా ప్రార్థన చేయాలి. మా కర్మగాలి ఎటు దిక్కు లేక చేస్తున్నాం అన్నట్లు ఉండదు. దేవునికి ఇస్తున్నామంటే ఖచ్చితంగా ఏదో ఆయన ఏమని చెప్పాడు, లేకపోతే శాపం వస్తుందేమో అనే ఉద్దేశం తెలియదు. ధారాళం చేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు బహుమానం ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించిన వారిగా భూమి మీద పనిచేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని కొరకు ఏదైనా త్యాగం చేద్దాం. జస్ట్ బికాజ్ ఆఫ్ మన దృష్టి అక్కడ ఉంది, భూమి మీద లేదు. మనం అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్లోకి రావాలా. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా మాకు బహుమానాల మీద దృష్టి, మాకు జీతం మీద దృష్టి కలిగి మేము భూమి మీద పనిచేయటం కృపను అనుగ్రహించండి. దాని కొరకు ఏ విషయాల్లో మేము మితం ఉండాలనో
ఆ విషయంలో మాకు మితము నేర్పించండి. మా ప్రతిఫలము ఉన్నతమైనది ఉండాలి, సిగ్గుపడేది ఉండొద్దు. ఇదిగో వీడు 60 ఏళ్ళు భూమి మీద సేవ చేసిండు అని చెప్పేసి దేవుడు మనకు ఇల్లు మాత్రం ఇచ్చి పంపించిన అనుకో, అది ఎంత అవమానం మనకి. అవతలనేమో పౌలు కిరీటం ముందుకు బంగారు కిరీటాలు, వజ్ర వైర్యాలు, ఒకరికి రాజ్యం ఇస్తున్నాడు, కొన్ని ప్లాన్. వీనికేమో ఇల్లు మాత్రం ఇచ్చిన అనుకో, యుగ యుగాలు సిగ్గుపడతాడు వాడు. యుగ యుగాలు వాడికి నష్టం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. మనం ఇక్కడ కాదు ఖాళీ, ఇక్కడ పని చేయాలి, పరలోక రాజ్యం పోయినా కూడా నేను పని చేయాలి. ఆ ఆసక్తి మనకు ఉండాలి. భూమి మీద పనిచేసి వారు తమ ప్రయాసములు మాని ప్రభునందు విశ్రాంతి ఏం లేదు. విశ్రాంతి ఎప్పటి వరకు? తీర్పు దినం వరకే విశ్రాంతి. తర్వాత మళ్ళీ మనం పని చేయబోతున్నాం. మళ్ళీ అక్కడ దేవదూతలకు మనం తీర్పు తీర్చబోతున్నాం. అది విశ్రాంత? మనము దేవదూతలకు తీర్పు తీర్చే విశ్రాంతి? 12 గోత్రాల మీద కూర్చొని మీరు 12 గోత్రాల మీద మీరు తీర్పు తీర్చబోతున్నారు అని యేసుప్రభు శిష్యులను పట్టుకోండి. అది విశ్రాంతి? పరలోక రాజ్యంలో పని ఉంది. ప్రభువా ఇక్కడ అలసిపోను, అక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను అలసిపోను. ఎప్పటి నేను పనిలో ఉండాలి. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తూనే ఉంటాను. పని చేసే వారి కొడుకే పరలోక రాజ్యం. అడిగి పోయి రెస్ట్ తీసుకుందామని కొందరు భూమి మీద రెస్టే, పరలోకంలో రెస్టే. ఎప్పుడైతే రెస్ట్లో ఉంటామో మనము రెస్ట్ పట్టిపోతామని ఎవరు అన్నారు, నేను అనలేదు. అది కొన్ని ఏమంటారు అవి సినానమిసా దగ్గర అర్థాలు వచ్చేటటువంటి ఒక అక్షరం తీసేసేస్తే దాని అర్థాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు వైఫ్ నైఫ్ దగ్గర అనుకోవాలి. అంటే వైఫ్ కత్తితో పోల్చాలంట, వైఫ్ నైఫ్ ఎప్పుడు కోస్తుందో తెలియదు. కాబట్టి ఇట్లా కొన్ని ఉన్నాయి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము తుప్పు బట్టి పోవుట కంటే శైలన్న గారు ఏమంటాడు, తుప్పు బట్టి పోవుట కంటే కరిగిపోతా యేసయ్యా నీ సేవలో, అరిగిపోతా యేసయ్య నీ సేవలు అంట. మనం తుప్పు పట్టిపోయేది ఉండొద్దు మన ఆత్మీయ జీవితాలు. ఎప్పుడు పదునెక్కినటువంటి ఖడ్గము గల వారమై, పదునెక్కినటువంటి ఆత్మీయ జీవితాలు, పదునెక్కిన ప్రార్థన జీవితాలు, పదునెక్కినటువంటి అభిషేకం కలిగిన వారమై ఉండాలి. రెస్ట్ పట్టిపోయిన ఎలా గుర్తుంటారు తెలుసా? ఎప్పుడు మైక్షన్ ఒకటే పాట పాడతారు వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి. కొత్తదనం ఉండదు మనలో. పాటనే కాదు, వాక్యం కొత్తది ఉండదు, మాటలు కొత్తవి ఉండవు, ఆలోచనలు కొత్తవి ఉండవు, ఏది కొత్తది ఉండదు. రెస్ట్ పట్టిపోయినాడు, ఆల్రెడీ చెత్త అయిపోయింది వాడు, తుప్పు పట్టిపోయినాడు. నూతనత్వం ఉండాలి ఆ విశ్వాసిలో. నూతన ఆలోచనలు చేత నడవాలి, నూతన కార్యక్రమాలు చేయాలి. ఎవడైనా క్రీస్తు యేసునందు నెడల వాడు నూతన సృష్టి. సమస్తము నూతనమైనవి కనబడాల, ప్రతి ఆలోచన నూతనమైనది ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర బహుమానం అందుకునే దిశలో వెళ్తున్న వారము. కాబట్టి అక్కడ ఏ రకమైన బహుమానాలు నేను అందుకోవడానికి వెళ్తున్నాను, నా దృష్టి అయితే ఎప్పుడు అక్కనే ఉంటుంది. ఎప్పుడు అనుకుంటా, కనీసం భారతదేశంలో లెక్కలు తీసినప్పుడు దేవుడు నేను రాకపోవచ్చు, కనీసం గజ్వేల్లో లెక్కలు తీసినప్పుడు నేను రావాలి. నా పాయింట్ అది. భారతదేశం లెక్కలు తీసినప్పుడు నాకన్నా ఉన్నతమైన ప్రార్థన పరులు, నాకన్నా ఉన్నతమైన ఉపవాస ప్రార్థన, కన్నీరు, సేవ, దేవుని కొరకు క్షూర కార్యాలు జరిగించిన వాళ్ళు, దేవుని కొరకు నష్టపరుచుకున్న వాళ్ళు, తమ సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్న వాళ్ళు 1000 మంది ఉండొచ్చు. కనీసం నేనున్న ప్రాంతంలో, నా కాన్స్టిట్యున్సీలో, సరే కాన్స్టిట్యున్సీ లెవెల్లో నేను రాలేననుకో, నా గ్రామ స్థాయిలో రాలేననుకో, నా గల్లీ స్థాయిలో, అట్లా మనం టార్గెట్ పెట్టుకోవాలి. పరుగు పందెమందు పోరాడువాడు ఏమంటున్నాడు, బహుమానము పొందినట్లుగా మీరు పోరాడండి. గురి అనేది కీలకం. దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం మన ప్రభు స్థానంలో తీసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా ప్రతి వానికి చుట్టకు నువ్వు సిద్ధపరిచిన జీతం ఉన్నది కదా, నా కొరకు ఏ రకమైన జీతం సిద్ధపరిచావు? అవమానకరమైన జీతం నా కొరకు ఉన్నదా? ప్రయోజనకరమైన జీతం నా కొరకు ఉన్నదా? నువ్వు నాకు ఇవ్వబోతున్నటువంటి జీతం నేను తల ఎత్తుకునేది ఉన్నదా, తలదించుకునేది ఉందా? అడుగుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒకవేళ తలదించుకునే జీతం ఇది వరకు నీకు ఇచ్చేది నీకు అర్థమైపోతుంది కదా, ఎటువంటి జీతం పొందుకునే దిశలో వెళ్తున్నా అర్థం కదా. నువ్వు దేవుని కొరకు సాధించిన కార్యాలయం తెలియదా? నీ ప్రార్థన నీకు తెలియదా? నీ విశ్వాసత నీకు తెలియదా? యు నో వెరీ వెల్ వాట్ యు ఆర్. ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా ఈ ఉపవాస దీక్షల్లో మరొకసారి నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు అంటూ మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక.
ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రతి వానికిచ్చుటకు ఏ ఒక్కరు కూడా ఇందులో నుంచి తప్పించుకోరు దేవుని బిడ్డలారా. ఈరోజు మనం దేవుని కార్యక్రమాలు, దేవుని పనులు చేయడానికి ఎన్నో కారణాలు చెప్పి తప్పించుకోవచ్చు, ఎన్నో అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చు. మనుషుల దగ్గర తప్పించుకోవడానికి అవకాశం ఉంది, సేవకుల దగ్గర తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది దేవుని పని చేయకుండా. కానీ క్రీస్తు శిలువగా గొప్ప ప్రార్థన పరుడుగా ఉన్నాడు, కానీ రహస్య పాపం మానలేడు. వీడు కొన్ని విషయంలో మితముగా లేడు. మన బహుమానము మరి అందరూ నవ్వేది ఉందా? అందరూ ఆశ్చర్యపడేది ఉందా? పౌలుకు దేవుడిచ్చిన బహుమానం అందరినీ ఆశ్చర్యకితులు చేసి, నీకు నాకు దేవుడు ఇవ్వబోతున్న బహుమానం అందరినీ ఆశ్చర్యపరచాలి. ఇంత ఉన్నతమైన బహుమానం అందుకున్నాడు పలానా దాసుడు, ఎంత నమ్మకమైన వాడుకున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అనే పిలుపుని అందుకున్నాడు. అది చాలు పరలోక రాజ్యంలో నువ్వు తలెత్తుకోవడానికి. సోమరివైన చెడ్డదాసుడా అని ఒకవేళ యేసయ్య అనగలిగితే మనం తలెత్తుకోగలుగుతామా దేవుని బిడ్డలారా? షాల్ బి టేక్ ఏ న్యూ డెసిషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.